గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు నింపుతామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో పాలుట్ల గిరిజనగూడెంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పాలుట్ల గిరిజనగూడెంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పంచాయతీలలో ప్రజలు చీకట్లో నివాసం ఉంటున్నారన్న విషయం తెలుసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి గిరిజన తాండాలో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అంగీకరించారన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి 50,000 రూపాయల చొప్పున 612 కుటుంబాలకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలో అన్ని తాండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. పాలుట్ల గ్రామంలో 3,000 ఎకరాల భూములు ఉన్నాయని, ఆయిల్ ఇంజిన్ల ద్వారా వ్యవసాయం చేయడం రైతులకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం తరపున సోలార్ ద్వారా నీటి మోటార్లు బిగించాలని స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆయిల్ బెల్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆయిల్ బెల్ట్ చేయాలంటే ఖర్చు అవుతుంది. నేను సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆయన పరిస్థితిలో స్పందిస్తారు. పెట్టమని నియమం చెప్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తి గారు ఎంత డబ్బులు అవుతాయి ఎంత డబ్బులు అవుతాయి ఎప్పుడు చేయండి, ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, చేయండి, మంచి చేసేదానికి ఎంతైనా పర్లేదు అని అంటారు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. 11 ఇళ్ళకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు అది ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాము, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాము, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయగలచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒక రోజు మేము వస్తేనే